వెల్కమ్ టు సిఎస్ఎస్ పార్ట్ 3. ఈ వీడియోలో సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఎలా ఇన్సర్ట్ చేసాం కోడ్లో అని చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ గురించి చూద్దాం. దానికన్నా ముందు ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇమేజ్ ఒక సింటాక్స్ img src డబల్ కోట్స్లో ఇమేజ్ ఒక లింక్ అన్నమాట. ఫస్ట్ నేను క్రోమ్కి వెళ్ళి ఏదన్నా ఇమేజెస్ సెర్చ్ చేస్తాను. సపోజ్ HTML లోగో అనుకుందాం. ఇమేజెస్కి వెళ్ళి ఒకటి ఏదైనా మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్లో కాపీ ఇమేజ్ లింక్ ఆర్ కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది. కాపీ ఇమేజ్ లింక్స్ చేసి ఈ డబల్ కోట్స్లో పేస్ట్ చేయడమే అంతే. తర్వాత మీకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ h1 దగ్గర టెక్స్ట్, తర్వాత h1 క్లోజ్, h1 ట్యాగ్ క్లోజ్. ఇది ఇమేజ్ని ఇలా ఇన్సర్ట్ చేస్తాం. బ్రౌజర్ నుంచి తీసుకొని అప్లోడ్ చేసే ఇమేజెస్ అన్నమాట. ఇంకా ఫైల్ నుంచి ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, ఒక ఫోల్డర్ నుంచి ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, ఎలా అయినా ఇమేజెస్ ఏ వేలో అయినా అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ బ్రౌజర్ నుంచి ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో ఇమేజ్ ఎస్ఆర్సీనే ఇవ్వాలి. సోర్స్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఇమేజ్ ఒక లింక్ని పేస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇమేజ్ ట్యాగ్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ సెలెక్టర్కి వద్దాం. h2 క్లాస్ ఈక్వల్ టు పాయింట్ అని ఇచ్చాను. క్లాస్ సెలెక్టర్ని క్లాస్ అనే దాంతో డిఫైన్ చేస్తాం. దీంట్లో ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. పాయింట్ అనే కాదు, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, బట్ దాన్ని క్లాస్కి అసైన్ చేస్తున్నాను అంతే. అందులో ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు, యాక్చువల్లీ ఇవన్నీ ఇమేజెస్ కాదు, ఒక ఐకాన్ లాగా అనమాట. లైక్ ఇప్పుడు మనకి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ అని మ్యాప్ సింబల్ లాగా, అలాగే ఏదైనా ఐకాన్ లాగా ఇన్సర్ట్ చేసుకున్నాను. వెబ్ పేజ్కి ఏదైతే అవసరమో అలా డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇమేజ్ ఇచ్చి తర్వాత పికప్ పాయింట్ అని రాశాను. యాక్చువల్లీ ఇది ఇమేజ్ కాదు, ఒక ఐకాన్ లాగా. రన్ చేసి చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అని. మీకు ఏది ఎక్కడ మీకు ఫస్ట్ పికప్ పాయింట్ కావాలనుకున్నప్పుడు పికప్ పాయింట్ ఇక్కడ ఇచ్చి తర్వాత ఇమేజ్ ఇస్తాం. సో ఏ ఆర్డర్లో కావాలనుకుంటే ఆ ఆర్డర్లోనే కోడ్ రన్ చేయాలి, కోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో h2 క్లాస్ ఈక్వల్ టు పాయింట్ అని పెట్టుకున్నాను. ఈ క్లాస్ ఈక్వల్ టు పాయింట్ అని ఎందుకు పెట్టుకున్నానంటే నాకు ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ h2 పాయింట్ అని ఇచ్చాను, ఇక్కడ క్లాస్ పాయింట్ అని ఇచ్చాను. సో నాకు ఎక్కడ కావాలంటే అక్కడ సేమ్ క్లాస్ నేమ్తో అసైన్ చేసి తరువాత నాకు ఇప్పుడు ఈ రెండు సేమ్ స్టైల్లో కావాలి. క్లాస్ ఈక్వల్ టు పాయింట్ అని ఇచ్చాను, సేమ్ స్టైల్ కావాలి కాబట్టి. సో ఇక్కడ పైన కోడ్ ఎలా రన్ చేశాను నేను, క్లాస్ ఎప్పుడు డాట్తో రిప్రజెంట్ చేస్తాం. సో డాట్ పాయింట్ ప్రాపర్టీ వాల్యూస్ ఫ్లవర్ బ్రాకెట్స్లో. సో క్లాస్ నేమ్ పాయింట్ ఇచ్చుకున్నాను కాబట్టి డాట్ పాయింట్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, అర్థమైందా ఇది? సో దిస్ ఈజ్ క్లాస్ అనమాట. నెక్స్ట్ ఐడికి వద్దాం. క్లాస్ నేమ్ ఏది, ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ h2 అని వేరే తీసుకున్నాను, క్లాస్ డేట్ అని కూడా తీసుకున్నాను. ఇది ఏంటంటే మళ్ళీ డేట్ అని సపరేట్గా రిప్రజెంట్ చేసి డాట్ డేట్, దానికి కలర్ బ్లాక్ కావాలి నాకు. సో ప్రతిదానికి సపరేట్గా రాయకుండా h2కి స్టైల్ కలర్ బ్లాక్, h2కి మళ్ళీ స్టైల్ కలర్ బ్లాక్ అని రాయకుండా సపరేట్గా రాసుకుంటున్నాను అంతే. క్లాస్ అనే దాంతో అసైన్ చేసుకొని పైన కోడ్ రన్ చేసేటప్పుడు సపరేట్గా రాసుకుంటున్నాను. అండ్ రిమెంబర్, మనం సిఎస్ఎస్ కోడ్ని హెడ్లో అన్న రన్ చేయొచ్చు, బాడీలో అన్న రన్ చేయొచ్చు. బట్ బాడీలో ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి కావాల్సినవి. సో నేను హెడ్లో రన్ చేసుకున్నాను. దాన్ని హెడ్ ట్యాగ్ ఓపెన్, హెడ్ ట్యాగ్ క్లోజ్లో, స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్లో సిఎస్ఎస్ కోడ్ రన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐడి h2 ఈక్వల్ టు సేమ్ క్లాస్ లాగానే ఐడి ఈక్వల్ టు మోడ్ అని తీసుకున్నాను. ఎనీ నేమ్ హియర్ ఆల్సో. అండ్ రిమెంబర్, ఐడి ఎప్పుడు యూనిక్గా ఉండాలి. మళ్ళీ వేరే దానికి వెళ్ళి h2 ఈక్వల్ టు ఐడి ఈక్వల్ టు మోడ్ అని ఇవ్వకూడదు. ఐడి యూనిక్గా ఒక పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే మెన్షన్ చేస్తాము. ఐడి చాలా ఉండవు, ఓన్లీ 1. ఐడి ఈక్వల్ టు మోడ్. మీ రోల్ నెంబర్స్ కానీ రిజిస్టర్ నెంబర్స్ కానీ యూనిక్గా ఉంటాయి, సేమ్గా ఉండవు కదా. సో అలాగే ఐడి కూడా అంతే, యూనిక్గా ఉంటుంది. ఒకదానికి మాత్రమే అసైన్ చేస్తాం ఐడి ఈక్వల్ టు అని. అండ్ ఐడి ఎప్పుడు హ్యాష్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం. సో హ్యాష్ ట్యాగ్ ఐడినే అగైన్ సేమ్. ఓకే, సో క్లాస్ ఐడి అయింది. యూనివర్సల్ స్టార్ అంటే ఈ పేజ్ మొత్తము నాకు ఒకే స్టైల్ కావాలి అనుకుంటే
స్టార్టింగ్లోనే ఇదంతా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. స్టార్ అండ్ నీకు ఏం కావాలి ఏంటి అని ఈ కోడ్లో కలర్స్ ప్రాపర్టీస్ వాల్యూస్ అని ఇస్తాం. సో ఇవన్నీ రావు అక్కడ, హోల్ పేజ్ మొత్తము స్టార్తో మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ గ్రూప్. ఇప్పుడు H2కి, పారాగ్రాఫ్కి, H1కి మొత్తం ఒకే స్టైల్ కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ ఇక్కడ H1, H2, పారాగ్రాఫ్, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్, కలర్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను నాకు ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ. హియర్ వీఆర్ గ్రూపింగ్ ది సెలెక్టర్స్ H1, H2, P. డిఫరెంట్ ఎలిమెంట్స్ని గ్రూప్ చేసి, గ్రూప్ ఎప్పుడు సేమ్ ప్రాపర్టీస్తో ఉండేలా చూసుకోవాలి. అంటే ఈ గ్రూప్ మొత్తానికి నాకు ఒకే ప్రాపర్టీస్ కావాలి అన్నప్పుడే గ్రూపింగ్ చేసుకుంటాం. ఇది సెలెక్టర్స్ అంతే. నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే HTML కోడ్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేసినప్పుడు SRC అని మెన్షన్ చేస్తాం, ఇమేజ్ SRC అని. అండ్ CSS కోడ్లో URL అని ఇస్తాం, URL డబల్ కోట్స్లో బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేస్తాం. డిఫరెన్స్ బిట్వీన్ CSS అండ్ HTML ఇమేజెస్లో ఇది బేసిక్ అనమాట. CSS ఎప్పుడు URL అని ఇన్సర్ట్ చేస్తాం ఒక లింక్ని, HTML ఎప్పుడు SRC అని ఇన్సర్ట్ చేస్తాం లింక్ని. కోడ్ని రన్ చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URLతో సేవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ మీకు స్కై అండ్ గ్రాస్ రోడ్ కనిపిస్తుంది కదా, అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అండ్ ఇలా బాక్సెస్ ఇవన్నీ CSSలో చెప్తాను ఎలా ఈ బాక్సెస్ లాగా పెట్టుకోవాలి అనేది. అండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నాను, తర్వాత టెక్స్ట్ H2లో చెప్పాను కదా నేను, ఇది ఐకాన్ అనమాట. ఇవన్నీ గూగుల్లోనే బ్రౌజర్లో నుంచి తీసుకున్నవి ఇమేజెస్ అని. ఇది టెక్స్ట్ బాక్స్గా ఇవ్వాలని అన్నప్పుడు ఇన్పుట్ టెక్స్ట్ అని ఇస్తాం. ఇక్కడ H2 ఫస్ట్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను, తర్వాత పికప్ పాయింట్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తే టెక్స్ట్ బాక్స్ లాగా వస్తుంది అనమాట. అది అంటే ఇక్కడ ఏదైనా టెక్స్ట్ లాగా రాయొచ్చు. నెక్స్ట్ డ్రాపింగ్ పాయింట్, H2 క్లాస్ పాయింట్, ఫస్ట్ ఇమేజ్ ఇన్సర్ట్ చేశాను. ఇమేజ్ ఏంటంటే ఇది, ఈ ఐకాన్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేశాను. తర్వాత డ్రాపింగ్ పాయింట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చామంటే టెక్స్ట్ బాక్స్ లాగా వస్తుంది. నెక్స్ట్ H2 క్లాస్ డేట్, నేను జస్ట్ డేట్ అని అసైన్ చేసుకున్నాను అంతే. ఇన్పుట్ టైప్ డేట్ అని ఇచ్చాను. ఇక్కడ ఇన్పుట్ టైప్ మళ్ళీ డిఫరెంట్ అనమాట. ఇన్పుట్ టైప్ డేట్, ఇన్పుట్ టైప్ టైం అని ఇచ్చాను. సో దానికి ఏంటంటే డేట్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది డేట్ రాసుకోవడానికి. అలాగే టైం మెన్షన్ చేయడానికి 12:30 అని. ఓకే.